హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిజి గ్రాఫిక్స్. ఈరోజు మీరు తమ్నెల్లో చూసినట్టుగానే ఒక నార్మల్ టెక్స్ట్కి మనం 3D ఫైర్ ఎఫెక్ట్ని అయితే ఇద్దాం. ఈ 6 PSDs అయితే మీకైతే యూజ్ అయిద్దని నేను అనుకుంటున్నాను. ఈ 6 PSDs ఒక డిఫరెంట్గా ఒక ఫైర్ ఎఫెక్ట్ అండ్ స్మోక్ ఎఫెక్ట్తో అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ చూపిస్తాను. ఇదిగోండి ఇమేజ్, నార్మల్ ఇమేజ్. సో ఇది ఎటువంటి ఎఫెక్ట్ అయితే లేదు. ఇట్లాంటి ఇమేజ్ని మనం ఇట్లాగా ఒక ఫైర్ ఎఫెక్ట్గా అయితే తయారు చేద్దాం. చూసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. సో మనం ఇట్లాగా ఒక 6 PSDs అయితే నేనైతే ఇస్తున్నాను మీకు. ఒక 6 PSDs అయితే మీరు సింపుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే తయారు చేసుకోవచ్చు. ముందుగా అయితే మనం ఫోటోషాప్ అయితే ఓపెన్ చేద్దాం. చూడండి ఇప్పుడు ఈ 6 PSDs ఫోటోషాప్లోకి అయితే వస్తున్నాయి. చూడండి ఆటోమేటిక్గా మీకు నేను ఒక 6 PSDs అయితే నేను మొత్తం ఒకేసారి అయితే పెట్టేశాను. ఓవరాల్గా 1 by 1 అయితే మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ డిఫరెంట్ స్మోక్ అండ్ ఫైర్ ఈ 2 మిక్స్ అయితే అవి అయితే ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేసి ఉంటాయి ఆల్రెడీ. మీరు జస్ట్ ఒక టెక్స్ట్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇవ్వండి మొత్తం 6 అండి. మొత్తం ఈ 6 కూడా మీరు మార్చుకోవచ్చు. నేను ఒక PSD అయితే మీకు ఒకసారి ఓపెన్ చేసి ఎట్లా చేంజ్ చేసుకోవాలి ఒక బిగినర్ కూడా అర్థమయ్యేటట్టు అయితే నా ప్రతి వీడియో అయితే అలాగే ఉండిద్దండి. నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ PSD ఓపెన్ చేయగానే మీకు ఇలా ఉండిద్ది. ఇక్కడ ఇవన్నీ ఎఫెక్ట్స్ అండి. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ కానీ అండ్ స్మోక్ కానీ ఇవన్నీ ఎఫెక్ట్స్ మీకు 1 by 1 లేయర్స్ మొత్తం అయితే ఉంటాయి. ఇక్కడ మీరైతే అన్టిక్ చేసి చూసుకోవచ్చు. నీకు నార్మల్గా అయితే నేను చూపిస్తున్నాను. ఇదైతే స్మోక్ ఎఫెక్ట్. కిందకు వచ్చేస్తే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్టు. మీరు ఈ ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసుకుని మీరు సింపుల్గా ఇక్కడ లాస్ట్లోకి వచ్చేసి ఇట్లా డబుల్ ట్యాప్ చేయండి. లేదు ఒక్క నిమిషం బ్యాక్ వద్దాం, మళ్ళీ PSDకి వద్దాం. ఓకే, మీరు ఇక్కడ ఇట్లా టిక్ చేసేస్తే మీకు PNG టైప్ అయితే వచ్చేసింది. దీన్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు ఈ ఇమేజ్ని ఎట్లా మార్చుకోవాలి, టెక్స్ట్ ఎలా మార్చాలనేది అయితే చూపిస్తాను. చూడండి, మీరు ఇక్కడ సింపుల్గా అయితే డబుల్ ట్యాప్ అయితే చేయండి. సో ఇది మీరు సింపుల్గా డబుల్ ట్యాప్ చేయండి. చేసినాక ఇక్కడ ఉన్న టెక్స్ట్ని మీరు ఇక్కడ అన్టిక్ అయితే చేసేయండి. ఇక్కడ రిమూవ్ అయిపోయింది. ఇక్కడికి మనకి ఇప్పుడు ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ కావాలి. నేను మీకు ఫస్ట్ నుంచి అయితే చూపిస్తాను. నేనైతే గూగుల్ ఓపెన్ చేస్తాను. యాక్చువల్లీ ఈ ఇమేజ్. సో నేనైతే గూగుల్ నుంచి మీకైతే ఓపెన్ చేసి ఎట్లా డౌన్లోడ్ చేసి ఎట్లా చేస్తాను అనేది అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి, ఇవ్వండి ముందుగా నేనైతే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తాను. జస్ట్ సింపుల్గా నేనైతే ఇక్కడ మీకు ఏమని ఇస్తాను, తెలుగు మూవీ టైటిల్స్ PNGs అయితే ఇస్తాను. చూడండి, ఇవ్వండి ఇప్పుడు మనకు చూసింది ఆచార్య. ఈ ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. ఇమేజ్ని ఇక్కడ అక్కడ గూగుల్లో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఇమేజ్కి సరిపోయేంత వరకు అయితే నేను Ctrl+T నొక్కి ఇమేజ్ని అయితే అరేంజ్ అయితే చేసుకుంటున్నాను. ఇట్లా సింపుల్గా మీకు ఎంత టెక్స్ట్ అయితే తీసుకుని జస్ట్ ఓకే చేసేసి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నాను. మ్యాజిక్ ఎరేజ్ టూల్ తీసుకొని జస్ట్ క్లిక్ చేస్తే వైట్ వరకు అయితే రిమూవ్ అయిపోతుంది. సింపుల్. ఒక్క నిమిషం. ఓకే, సింపుల్గా నేను మూవ్ టూల్ తీసేసుకుని కరెక్ట్ ప్లేస్ అయితే తీసేసుకుని ఇక్కడ Ctrl+S అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. లేదు మీరు మామూలుగా కీబోర్డ్ కాకుండా అయితే ఇక్కడ సేవ్ అయితే ఉంది, అదైతే ప్రెస్ చేయండి. చేసినాక మీరు డైరెక్ట్గా ఆ PSD అయితే ఓపెన్ చేసుకోండి. చూడండి, స్మార్ట్ ఆబ్జెక్ట్ ద్వారా అయితే ఇది మనకి ఆటోమేటిక్గా టెక్స్ట్కి ఎఫెక్ట్ అయితే అయిపోయింది. సో నేను ఇచ్చిన 6 PSDs కూడా సేమ్ వైజ్ ఇట్లాగే ప్యాటర్న్ ఫాలో అయిపోవచ్చండి. నేను ఇక్కడ మళ్ళీ ఈ టెక్స్ట్ని కాపీ చేసుకున్నాను. ఇంకొక PSD ఓపెన్ చేసుకున్నాను. సేమ్ ప్యాటర్న్ మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేశాను. సేమ్ మళ్ళీ Ctrl+S. చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా చేంజ్ అయిపోయింది. అట్లా నేను ఇచ్చే 6 PSDs కూడా మీరైతే ఓపెన్ చేసి అయితే చూసుకోవచ్చు. చాలా క్లియర్గా అయితే ఉంటాయి. సేమ్ మీకు ఒకసారి అన్ని PSDలో ఒకసారి జస్ట్ నార్మల్గా అయితే చేసి చూపిస్తాను నేను. ప్రతి PSD కూడా నేను ఫస్ట్ చేసిన PSD లాగా సేమ్ ఎవ్రీ PSD కూడా అంతే. ఇది కూడా చూడండి, ఇక్కడ కూడా మనకి మారిపోయింది. మీకు
ఈ వీడియో అయితే నచ్చితే కనుక కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇట్లాంటి వీడియోస్ కంటిన్యూ అయితే అవుతాయి. ఇక్కడ ఈ హార్ట్ అని ఉన్న దగ్గర ఇప్పుడు మనం దీనికి ఇద్దాము, ఒక ఫైర్ ఎఫెక్ట్ లాగా ఉండిద్ది. చూద్దాం, ఇదేదో కొంచెం బాగుండిద్ది. సేమ్ మళ్ళీ ఇక్కడ Ctrl+V కొట్టాను, పేస్ట్ చేసి ఇక్కడ ఇట్లా వచ్చినప్పుడు ఓన్లీ ఆ టెక్స్ట్ ఆ లేయర్ వరకే యూజ్ అయిద్దండి. మీ ఓన్లీ అక్కడ వరకే మీరు ఎఫెక్ట్ అయితే ఇవ్వండి. సారీ, ఆ సైజ్ అయితే అరేంజ్ చేసుకోండి, టెక్స్ట్ సైజ్ అయితే అరేంజ్ చేసుకోండి. ఇది ఓకే. బట్ ఇంకొంచెం టెక్స్ట్ని మనం పెద్ద చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. ఓకే అండి, నేనైతే ఇట్లా అయితే మీరు తయారు చేసుకోండి. మీరు ఇక్కడ ఉన్నా ఓకే, లేదు మీ ఫోటోషాప్లో తెలుగు టైపింగ్ ఉంటే కనుక అందుట్లోనే టైప్ చేసేయండి. ఈ 6 PhDs అయితే మీరు యూస్ చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి అందరికీ. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఇంకా మా ఛానల్లో అయితే చాలా అయితే వీడియోస్ అయితే ఉన్నాయి, ఇట్లాంటి టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. అదే సేమ్ టైం మీకు ఆయిల్ పెయింటింగ్ సంబంధించిన ఇమేజెస్ వీడియోస్ ఉన్నాయి. మ్యాక్సిమం మా యూట్యూబ్ ఛానల్లో ప్రతిదీ అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాం. ఎవ్రీథింగ్ చూసుకోండి. మీరు ఛానల్ ఓపెన్ చేసుకున్నాక ఇట్లాగా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మొత్తం అయితే ఒకసారి అయితే చూడండి, మీకు ప్రతి వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, ఉంటానండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మాస్టర్. ఉంటా మాస్టర్. నమస్కారం మాస్టర్.